ముగ్గురు మాంత్రికులు రెండో భాగం చెప్పుకుందాం. దురదృష్టం అనుకుంటా అతడు సూర్యాస్తమయం వరకు ప్రయత్నించి ఏమీ దొరకక వల భుజాన వేసుకుని దిగాలు పడి ఇంటి మార్గం పట్టాడు. దారిలో ప్రతిదినం అతడు సామాను కొనే దుకాణం వాడు ఆ రోజు పింగళుడు దుకాణం దగ్గరికి రాకుండా పోవడం చూసి అతడిని కేక వేశాడు. పింగళుడు దుకాణం వాడి దగ్గరకు పోయి ఆ రోజు తనకు నదిలో ఒక్కగానొక్క చేప అయినా దొరకలేదని, అందువల్ల తన దగ్గర డబ్బు ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటలు వింటూనే దుకాణం వాడు నవ్వి, నీకు అవసరమైన సంబరాలన్నీ రోజు ఇక్కడే కొనుక్కుపోతుండే వాడివి కదా, అలాంటప్పుడు ఈ రోజు డబ్బు లేకపోతే మాత్రం ఏం పోయింది, అవసరమైన సరుకులు తీసుకుపో, రేపు డబ్బిద్దుగాని అన్నాడు. పింగళుడు దుకాణం వాడి దయకు కృతజ్ఞత చెప్పి కావలసిన సామానులు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరి రోజుకన్నా కొంచెం ముందుగా ఇల్లు చేరాడు. ఆ సమయంలో పింగళుడి అన్నలిద్దరూ ఇంట్లో సుఖంగా భోజనం చేస్తూ తల్లితో కబుర్లాడుతున్నారు. హఠాత్తుగా పింగళుడు లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ గడబిడపడి సిగ్గుతో తల వంచుకుని పారిపోజూశారు. పింగళుడు అన్నలిద్దరినీ ప్రేమతో కౌగలించుకొని, అన్నల్లారా, మీరు ఉన్నంతలో హాయిగా భుజించండి, జరిగిపోయిందేదో జరిగిపోయింది, మనం ఒక్క తండ్రి సంతానం కదా అన్నాడు. తమ్ముడు ఇలా అనేసరికి పెద్దవాళ్ళిద్దరికీ ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు పింగళుడిని మెచ్చుకొని, నువ్వు ఇంత మంచివాడివని మాకు తెలియదు, తెలిస్తే అనవసరంగా నీ మీద వ్యాజ్యం వేసి మా ఆస్తితో పాటు నీది కూడా పోగొట్టే వాళ్ళం కాదు అన్నారు విచారిస్తున్నట్టు. కొడుకులు విరోధభావం మాని ఒక్కటైనందుకు తల్లి సంతోషించింది. పింగళుడు ఆ మరుసటి రోజు కూడా మామూలు వేళకే నదికి వెళ్ళాడు. ఆ రోజున కూడా సాయంత్రం వరకు ప్రయత్నించిన వలలో ఒక్క చేప కూడా పడలేదు. అతడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి పోతుండగా దుకాణం వాడు మళ్ళీ పిలిచి సంగతి తెలుసుకొని అప్పుగా మరికొంత సామాను ఇచ్చాడు. ఈ విధంగా వరుసగా 10 రోజులు నదిలో చేపలు దొరకకపోయేసరికి పింగళుడు విసిగి 11వ రోజున అక్కడికి క్రోసు దూరంలో ఉన్న చిలక సరస్సుకు చేపల కోసం వెళ్ళాడు. చిలక సరస్సులో అతడు వల వేసి ఒడ్డున కూర్చునేంతలో మైదానం మీద ఒక గుర్రపు రౌతు వస్తున్న సూచనగా దుమ్ము లేచింది. పింగళుడు ఆ వచ్చేవాడు ఎవరై ఉంటాడా అనుకునేంతలో రౌతు గుర్రాన్ని దూకిస్తూ పింగళుడు ఉన్న చోటుకు వచ్చి, పింగళా, నువ్వు నాకో సాయం చేసి పెట్టాలి అన్నాడు గుర్రం దిగుతూ. తను ముక్కు మొహం ఎరుగనివాడు సరాసరి దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి పింగళుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ వచ్చినవాడికేసి అనుమానంగా చూస్తూ, నా పేరు నీకెలా తెలుసు, మీకు కావలసిన సాయమేమిటి అడిగాడు. ఆ ప్రశ్నలకు ఆ కొత్తవాడు నవ్వి, నీ పేరేమిటో, నువ్వే సమయంలో ఈ చిలక సరస్సు దగ్గర చేపలు పడుతూ ఉంటావో అదంతా మా గురువుగారు నువ్వు పుట్టకముందే నాకు చెప్పాడు. అది 40 ఏళ్ల కిందటి మాట. నేనడిగిన సాయం చెయ్యగలవా అన్నాడు. అదేదో చెప్పండి, ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు అన్నాడు పింగళుడు వినయంగా. నా పేరు మండనుడు. పోతే నువ్వు చేయవలసిన సాయం ఏమంతా కష్టమైనది కాదు. నా చేతులు 2 తాడుతో వెనుక కట్టివేసి నన్ను ఎత్తుకుపోయి సరస్సులో పడవెయ్యి. కొద్దిసేపు తర్వాత నా తల ముందు నీటిపైన కనబడితే వలవేసి నన్ను బయటకి లాగు. అలా కాక కాళ్ళుగాని ముందు తేలితే నువ్వు ఈ గుర్రాన్ని పట్టణంలోకి తీసుకుపోయి కాంచనమిశ్రుడు అనే వర్తకుడికి అప్పజెప్పావంటే అతడు నీకు 100 మొహరీలు ఇస్తాడు అన్నాడు. పింగళుడు మండనుడి చెప్పినట్టు చెయ్యడానికి అంగీకరించాడు. మండనుడు గుర్రపు జీనుకు వేలాడుతున్న ఒక తాడు తెచ్చి పింగళుడికి ఇచ్చాడు. పింగళుడు మండనుడి చేతులను వెనక్కి విరిచి కట్టి అతన్ని భుజాన వేసుకుని సరస్సు ఒడ్డునే నిలబడి అతన్ని సరస్సులోకి విసిరివేశాడు. 1-2 నిమిషాల కాలం సరస్సులో అలలు లేచి సద్దుమణిగిన తరువాత మండనుడి కాళ్ళు ముందుగా నీటిపైకి తేలాయి. పాపం చచ్చిపోయాడు అనుకుంటూ పింగళుడు మండనుడి గుర్రాన్ని తీసుకుని పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి గొప్ప వర్తకుడైన కాంచనమిశ్రుడి దుకాణం తెలుసుకోవడం ఏమీ కష్టం కాలేదు. కాంచనమిశ్రుడు పింగళుడిని అతడి వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూనే దురాశ దుఃఖం చేటు అంటూ గొనిగి పెట్టెలో నుంచి 100 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, అబ్బాయ్, ఈ సంగతి రహస్యంగా ఉంచు, అది నీకు చాలా క్షేమం కూడా అన్నాడు. మిగతా భాగం రేపు చెప్పుకుందాం.
ఈ కథా స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.